ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మే నమః. సిద్ధవేదము 8వ భాగము. గురు బ్రాహ్మణులగట ధనవంతులగట ఎట్లనగా మనమును పై ప్రకారముగానున్న వారే జనించవలను కదా. ఎందువలనగా దుష్కృతము కొంచెము కూడా లేకపోనప్పుడు బ్రాహ్మణులొగట రాజులొగట నున్నది. అయినుగాక రాజులు అనగా పుణ్యోత్కృష్ట శరీరాలని చెప్పుట అనగా పుణ్యము ఉత్కృష్ట పదవి అయినప్పుడు పాపమైనది పూర్తిగా లేదు. ఎందువలనగా పుణ్యము ఉన్నత పదవి అగునప్పుడు ఈశ్వరుడగును. దీనివలనగా ఉన్నత వస్తువు ఈశ్వరుడు. అప్పుడు పుణ్యము ఈశ్వరునితో చేరింది. అప్పుడు ఈశ్వరుడైనది. అప్పుడే రాజొకట ఈశ్వరాంశయే రాజు. దీనిని అనుసరించయే రాజా ప్రత్యక్ష దేవత అనుటకు కారణము. ఇది ఒక్కొక్క పాఠశాల గోడలపైన వ్రాసిండుటను చూచుచున్నాము. అప్పుడే రాజు ప్రత్యక్షమైన ఈశ్వరుడై ఉన్నాడు. అటువంటి రాజునకు ఏ విధమైన వ్యాధి కలుగుటకు కారణము లేదు. అయినను రాజులకు కలుగునటువంటి వ్యాధులు మనకు వచ్చుట లేదు. వారికి రాజయక్ష అనగా క్షయ, రాచగడ్డ, భగంధరము, గుదంధరము, ప్రమేహము, పక్షపాతము మొదలగు మహావ్యాధులు కలుగుచున్నవి. కనుక వారు మిగులు అపరాధమును చేసిన వారుగా నున్నారు. అట్లు మిక్కిలి దుష్కృతమైన అపరాధములు చేసిన వారు రాజులుగా జనించుటకు వీలునదా? లేదు. గురు అట్లయిన మనకు సుకృత దుష్కృతములు ఉద్భవించుట ఎచ్చట నుండి? శిష్య అది మన మనస్సు నుండియే. గురు అట్లయిన మనకు మనస్సు లేని ఎడల సుకృత దుష్కృతములు కలుగునా? శిష్య కలుగవు. గురు అయినా మనస్సు నుండి ఉద్భవించినట్టి దుష్కృతములు లేని ఎడల అది ఏమగుచున్నది? శిష్య సుకృతములగుచున్నది. గురు సుకృతమని చెప్పబడినది ఏది? శిష్య ఈశ్వరునితో చేరుటకుండు ఒకటే అవస్థ. గురు అప్పుడు ఈశ్వరుడు మనలో ఎచ్చడున్నాడు? శిష్య మనలో ఉత్కృష్ట పదవిలోనున్నాడు. గురు ఈశ్వరుడు మనలో ఉన్నత స్థలంలోనున్నాడు అనగా మనకు పైభాగంలోనున్నది. అది శిరస్సు. ఆ శిరస్సునంది ఈశ్వరుడుండుట. అటువంటి పైగా శిరస్సునందున్న ఈశ్వరుని వద్ద చేరి ఒకే అవస్థలో ఉండవలయునన్న ఈశ్వరుడుండు స్థానంలో ఏకగతయై ఉండవలయును. అటువంటి అవస్థకే పుణ్యోత్కృష్టమని చెప్పుట. పుణ్యము ఉత్కృష్టమైన శరీరం గలవారే ఈశ్వరుడై ఉన్నాడు. అనగా పుణ్యము ఉన్నతి పదవి అయి వచ్చిన శరీరులెవరో వారే ఈశ్వరుడు. అందువలననే ఈశ్వరాంశమే రాజులని చెప్పుటకు కారణము. కావున తనలో నుండి ఉద్భవించు దుష్కృతములు ఉద్భవించక తనలో పైభాగమున శిరస్సులోనున్న ఈశ్వరుడు ఏకగతయే వచ్చినప్పుడు పుణ్యము ఉత్కృష్టమే రాజగును. వీరు చండాలుడని పిలుచు ఒక మాలవానికి పై చెప్పిన ప్రకారమైన వాడెవరగును? శిష్య అతడు రాజగును. గురు అప్పుడు రాజని ఒక సృష్టి ఉన్నదా? శిష్య లేదు. గురు అట్లయినా రాజగుట ఎట్లు? శిష్య వాని ప్రవర్తనలచే. గురు అది ఎలాగనగా తన శక్తి బయట వ్యాపించి పలు విషయములలో చేరి మోహించి భ్రమించ దానిని బయటకు వచ్చి వ్యాపించి ఏదో ఒక విషయములోనూ పోనీక ఉద్భవ స్థానమైన తనలో తానే చేరుట యొక్క ఒకటే గతియే వచ్చినప్పుడు రాజను చెప్పబడు స్థితి కలుగుట. అదియుగాక ఇప్పుడు మనము రాజులను అభిమానించవచ్చు. వారి స్థితి ఎట్లనగా లోకమంతయు వ్యాపించియుండు జీవులకు సమానముగా అనుభవించుడుకున్న సొత్తులను బలము గలవాడు కార్యస్థుడు అను రీతిలో ఆశ్రమముగా బట్టి స్వాధీనపరుచుకుని తమకు స్థానమును అధికారమును స్థాపించుకునుటయే ఉన్నది. ఒకడు అతిశక్తివంతుడును పరాక్రమశాలయు జనుల స్వాధీనత గలవాడు అయుండిన అతడు ఇతర జనులను కట్టి వారిని కొట్టి వీరందరూ నా చేతి కింద నడుచుకొనవలను అని అనేక విధములుగా వారిని బలాత్కరించి తన చేతి క్రింద వారిని తగ్గించి పరిపాలించుకుని వచ్చునదై ఉన్నది. ఈ ప్రకారముగా నుండివారే ఇప్పుడు రాజులని, ప్రభువులని, ధనవంతులని చెప్పబడుచున్నారు. దానికి దృష్టాంతము 1921 సంవత్సరంలో అనగా మలయాళపు కొల్ల సంవత్సరము 1096లో మలబారులో నడిచిన మాపిల్ల కలహమునందు ప్రధానమైన కుంజం మహమ్మద్ హజీ అను ఒకడుండెను కదా. అతనికి 1-2 సంవత్సరముల వరకు శిక్షించి చెరసాలకు పంపిన విషయము మనము వినియున్నాము కదా. పై చెప్పిన హాజీగారు తన జన స్వాధీన శక్తిని వృద్ధిపరుచుకుని ఇండియా గవర్నమెంటుతో యుద్ధమునకు పోయెను. అటువంటి సందర్భములో వేల కొలది జనులకు కఠిన ఉపద్రవములను చేసి వారిని కట్టి కోయుటకు మొదలుపెట్టెను. అప్పుడు అనేక రాజవాసులు భీతి నుండి హాజీగారు చెప్పులాగా నడుచుకుంచుండేరి. అటు వెనక వారిని ఎవరని చెప్పదగును? శిష్య వారిని రాజని చెప్పదగును. గురు అప్పుడు రాజనుట ఒక ప్రత్యేక సృష్టియా లేక వాని దుష్కృతం నుండియా? శిష్య వాని దుష్ప్రవర్తనల చేతనే. గురు అలాగైనా
సుకృత దుష్కృతములను ఇట్టిదని తెలియక ఉండుట వలన తప్పు గ్రహించుటకు కారణమై ఉన్నది. దుష్కృతమన్నది నశించునట్టిది, అనగా సుకృతమన్నది లేకుండానిది. అదిగాక ఒకడు రోగియే అశక్తుడై పరుండియున్నాడు. వారిని దుష్కృతుడనియా సుకృతుడనియా చెప్పవలసినది? శిష్య: దుష్కృతుడని చెప్పవలసినది. గురు: అట్లు చెప్పుటకు వీలులేదు. ఏలనగా సుకృతము నాశనమైన ఎడల అతను చనిపోవును, అనగా పుణ్యము తీరిపోయినా చనిపోటు అని చెప్పబడును. రోగియే పరుండినప్పుడు అతనికి జీవుడున్నాడు కదా, అతడు చనిపోలేదు కదా. పాపం అనగా ఈశ్వర చైతన్యం లేకపోవుట. రోగియే పరుండినప్పుడు అతనికి ఈశ్వర చైతన్యం ఉన్నది కదా. ఈశ్వర చైతన్యం లేని ఎడల అతడొక కొయ్య బొమ్మకు సమానుడగుచున్నాడు. అప్పుడే పాపమని చెప్పవలసినది. పాపమనగా ఈశ్వర చైతన్యం లేనిదై జీవుడు దానిలో నశించినదై ఉన్నది. జీవుడే ఈశ్వరుడు, అది ఏ పుణ్యము. అటువంటి పుణ్యమై ఉండు వస్తువు నశించి మండలములోని మంచు వలె పోయిపడును అని చెప్పుబడుట అయినా అది సరియైయున్నది. ఎట్లనగా చంద్రుడనున్నది మనస్సు, చంద్రమండలం అనున్నది మనోమండలము, మంచు అనున్నది జలమైన ఆవిరి, అనగా విచారమైన పొగయై ఉన్నది. అది ఎలాగనగా చంద్రమండలమందు జీవుడైన పుణ్యము, అది ఇది అను విచారాదుల చేత నశించిపోవుట, అప్పుడే చనిపోవుట. దీనివలనే పుణ్యము చంద్రమండలములో హిమమునకు సమానమై ఆవిరి రూపమున పోవుచున్నదని చెప్పుట. అట్లు పోవునదేది? శిష్య: జీవుడై ఉండు పుణ్యమని తెలియచున్నది. గురు: అట్లయినా ఆ పుణ్యము తనలో నుండి నశించిపోవునప్పుడే చనిపోవుట. కావున పుణ్యమాయున్న ఒక వస్తువు మనలోనున్నదని తెలియబడుచున్నది. అదేదనగా సుకృతమాయుండు ధనము, అదే పురుషార్థము, అనగా పురమన సుషుమ్నలో నుండు అర్థము. పురమనున్నది మందిరము, ఇల్లు, అది ఈ జడము. సుషుమ్ననున్నది హృదయము, అర్థమనగా ధనము, అనగా వస్తువు. కావున పురమను నుండి సుషుమ్న అయిన హృదయములోనున్న ధనముగానున్నది. అటువంటి ధనము నాశనమైన సత్తువు పోయినదనుట, చనిపోయినదనుట. అది ఎలాగుననగా ఇదిగో చూడుము, ఒక పెట్టె, ఈ పెట్టెలో నిండుగా ధనముండెను. ఆ ధనమును ఖర్చు చేయుచు వచ్చిన ఎడల చివరకేమగుచున్నది? శిష్య: ధనము లేకపోవచ్చున్నది. గురు: కడపట ఏది మిగులుచున్నది? శిష్య: పెట్టి మిగులుచున్నది. గురు: ఈ విధముగా కనబడు జడము ఒక పెట్టె అని భావింపము. ఈ జడమయుండు పెట్టెలో సుకృతమను ధనమున్నది. అటువంటి ధనము ఖర్చు చేసి ముగించిన పిదప ఏమగుచున్నది? శిష్య: చనిపోవచ్చున్నది. గురు: అప్పుడు సుకృతమను ధనము నశించిన వెనక ఏమి మిగులును? శిష్య: జడమైన పెట్టి మిగులును. గురు: అప్పుడు సుకృతమను ధనము నశించిన వెనుక జడమైన పెట్టి మాత్రము మిగిలియుండినప్పుడు దానిని యొక్క గుంట త్రవ్వి దానిలో పూడ్చివేయుదురు, లేదా కాల్చివేయుదురు. ఇది మనకు ప్రత్యక్ష అనుభవము కదా. కావున ఈ జడములో ఒక ధనమున్నదనియు అది సుకృతమనియు స్పష్టమగుచున్నది. సుకృతమనగా విశేష కృతము, విశేషమనగా తెలివియు, కృతమనగా చేయబడినది. కావుననే తెలివితో చేయనది సుకృతము, తెలివి లేక చేయనది దుష్కృతము అని భూలోకమున చెప్పుచున్నారు. అది సరి అయి ఉన్నది. తెలివనది ఏదైనా ముందుగా చెప్పబడినది? శిష్య: జీవశక్తి అయిన వాయువు అని. గురు: అదెట్లుండు వాయువు? శిష్య: బ్రహ్మరంధ్రమును తట్టుకునియుండు సమీరణుడు. గురు: అట్లయినా తెలివి అయ్యున్న వాయువు చేత చేయబడినది సమీరణుడు. అది సుకృతమనియును. అది లోన చేరియుండక బయటకు వెళ్ళి ముగుయుటకు దుష్కృతమనియు పేరు. దీనివలనే పుణ్యము నశించిన పాపమని చెప్పుడు కారణము. అప్పుడు పాపమని చెప్పబడినది ఏది? శిష్య: జీవుని నాశనము చేయనిది. గురు: మీ జీవుని మీరు స్నేహించుచున్నారా? శిష్య: అవును, నేను స్నేహించుచున్నాను. గురు: అట్లయినా నీవు చనిపోవదువా? శిష్య: అవును, నేను చనిపోవదును. గురు: మీ జీవుని మీరు స్నేహించినా మీరు చనిపోవటకు వీలున్నదా? శిష్య: అది ఎట్లో నాకు అర్థమగుటలేదు. గురు: అట్లయినా చెప్పేదిని వినుము. మీ జీవుని మీరు స్నేహించినా అటువంటి జీవుని బయట విడువక మీలోనే ఉంచుకొనవలేను కదా. శిష్య: నాలోనే ఉంచుకొనవలేను. గురు: అట్లు చేసినా మీరు చనిపోవటకు వీలు కలుగనా? శిష్య: చనిపోవటకు వీలు కలగదు. గురు: అది మాత్రము కాదు, మీ జీవుని మీరు స్నేహించిన మరొక ప్రాణిని హింసించుటకు వీలుండదు కదా. ఎప్పుడు తన్ను తానే స్నేహించునో అప్పుడు మరొకటిని హింసించడం లేదు. తన్ను తానే స్నేహించినా తన్ను విడిచి బయట పోవట లేదు. తన్ను విడిచి బయట పోవని ఎడల మరొకటని హింసించుట కారణం లేదు. అదే ప్రకారముగా ఇదిగో చూడుము, ఒకే గదిగాను 2 భాగములుగాను పై భాగమున ఎక్కువ కిటికీలుండునదిగాను ఉండు ఒక మందిరము, దాని క్రింది భాగమున లోనికి పోవు తలుపులను మూసి
దానిలోని పైగానున్న మేడనెక్కిపోయి తలుపులను మూసి అందుండు కిటికీల మూలమున చూచిన అన్ని అవస్థలను మీరు చూచుచుండవచ్చును. అయినా అచ్చటి నుండి క్రింది దిగి బయట రాక ఏదో ఒక జంతువులను మీరు హింసించుటకు వీలగునా? ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం గం గణపతయే నమః.